హైండ్ బ్రెయిన్ అంటే ఇప్పుడు మన బ్రెయిన్లో ఉండే ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, తర్వాత ది లాస్ట్ పార్ట్ ఏది అంటే హైండ్ బ్రెయిన్ అండి. హైండ్ బ్రెయిన్ మనం ఏం పని పిలుస్తాం, రోంబెన్సెఫాల్ అని చెప్పాను. హైండ్ బ్రెయిన్ అంటే వెనక మెదడు, పశ్చిమార్ధగోళం అని అంటాం. ఓకేనా. అయితే ఇప్పుడు ఈ హైండ్ బ్రెయిన్లో మనకి మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ సెరిబెల్లం, దాన్ని తెలుగులో అనుమస్తిష్కం అంటాం. పాన్స్ వెరోలి, తెలుగులో కూడా పాన్స్ వెరోలి అని అంటాం. మెడ్యులా అబ్లాంగేటా అంటే మధ్యముఖం. దీస్ ఆర్ ద హైండ్ బ్రెయిన్ పార్ట్స్ అనమాట ఈ 3. ఇప్పుడు మన బ్రెయిన్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇవేంటండి, సెరిబ్రల్ హెమిస్పియర్స్ కదా. దిస్ ఈజ్ కార్పస్ కెల్లోజం. ఇది మనకి థలామస్ రీజన్ వస్తుంది, ఈ కిందన హైపోథలామస్ ఉండి మనకి ఇదంతా డయాన్సెఫాలన్ రీజన్. దానికి ఏం చెప్పా, దానికి కంటిన్యూస్గా ఉండేది ఈ బిగ్గా బల్జింగ్ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటాము అంటే పాన్స్ అంటామండి. దీస్ బల్జింగ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ పాన్స్ అనమాట. మనకి దీన్ని సెరిబ్రల్ హెమిస్పియర్ అనుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ సెరిబెల్లం ఉంటుంది, అనుమస్తిష్కం ఉంటుంది. దానికి ఫ్రంట్ సైడ్ సెరిబెల్లం ఎలుగుంటే దానికి ఫ్రంట్ సైడు బల్జింగ్ లైక్ స్ట్రక్చర్స్ లాగా మనకి పాన్స్ ఉండి, ఆ పాన్స్ అనేది సమ్వాట్ లిటిల్ బల్జింగ్ ఉండి కిందకి ఎలా పాస్ అవుతుంది అంటే మెడ్యులా అబ్లాంగేటా కింద. చూసారా, ఈ బల్జింగ్ కంటే ఇది కొంచెం సన్నగా ఉంటుంది, దీన్ని మెడ్యులా అబ్లాంగేటా అంటారు. ఈ మెడ్యులా అబ్లాంగేటా మధ్యముఖం నెక్స్ట్ ఎలా కంటిన్యూ అవుతుంది అంటే స్పైనల్ కార్డ్ కింద మనకి రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు సెరిబెల్లాన్ని మనం ఏమంటామంటే లిటిల్ బ్రెయిన్ అని కూడా అంటామండి. ది సెకండ్ లార్జెస్ట్ పార్ట్ ఇన్ అవర్ బ్రెయిన్ అనమాట. ఫస్ట్ ఏంటి, సెరిబ్రల్ హెమిస్పియర్స్ కదా, ఇది సెకండ్ లార్జెస్ట్ పార్ట్ అనమాట. అయితే సెరిబ్రల్ హెమిస్పియర్స్కి సెరిబెల్లంకి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, సెరిబ్రల్ హెమిస్పియర్ ఏంటంటే బయట కార్టెక్స్ రీజన్ ఉంటుంది, సెంటర్లో మెడ్యులా రీజన్ ఉంటుంది, గైరైస్ అల్సై ఉంటాయి. అయితే మెడ్యులా రీజన్కి లోపల దిస్ ఈజ్ ద హాలో స్ట్రక్చర్ అనమాట. ఇది మనం సెరిబ్రల్ హెమిస్పియర్ అనుకుంటే ఇలా మధ్యలో ఖాళీ ఉంటుంది. అలా ఖాళీ ఉండడాన్ని ఖాళీ ఉంటే ఇప్పుడు ఈ హాలో స్ట్రక్చర్ అనేది మనకి సెరిబెల్లంలో కనిపించదండి. ఈ సెరిబెల్లం కనిపించదు అనమాట. దిస్ ఈజ్ ఫుల్లీ ఫిల్డ్ విత్ మధ్యలో అదంతా ఫిల్ అయి ఉంటుంది, లోబ్స్ ఉంటాయి. ఎలా ఫిల్ అయి ఉంటుంది అంటే యాక్చువల్గా సెరిబెల్లం కూడా మన సెరిబ్రల్ హెమిస్పియర్స్ లాగా లోబ్స్ ఉంటాయి. బట్ సెరిబ్రల్ హెమిస్పియర్స్లో 2.5 లోబ్స్ ఉంటాయి, ఇందులో 3 లోబ్స్ ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ ద 3 లోబ్ స్ట్రక్చర్ అంటాం. వాటిని 2 లోబ్స్ని ఏమంటాము అంటే సెరిబెల్లార్ హెమిస్పియర్స్ అంటాం, అనుమస్తిష్కార్ధ గోళాలు. ద థర్డ్ లోబ్ ఏంటి అంటే వెర్మిస్ అనమాట. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది, దిస్ ఈజ్ ద స్మాల్ వన్, దీస్ 2 ఆర్ లాంగ్ అనమాట. అనుమస్తిష్కార్ధ గోళాలు, వెర్మిస్ అని టోటల్గా 3 లోబ్స్ ఉంటాయి. ఇది ఇప్పుడు మనకి సెరిబెల్లం తీసుకుంటే ఇది 3 లోబ్ స్ట్రక్చర్ అండి. ఇలా 3 లోబ్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. అయితే ఈచ్ అనుమస్తిష్కార్ధ గోళం సెరిబెల్లార్ హెమిస్పియర్స్ మళ్ళీ 3 లోబ్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది. వాటిని ఏమంటారంటే యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అండ్ ఫ్లాక్యులర్ లోబ్స్ అంటాం. తెలుగులో పూర్వాంత లంబిక అంటే ఫ్రంట్గా ఉండేది, పరాంతరం అంటే వెనక్కి ఉండేది, ఇంకా రిమైనింగ్ అదర్ లోబ్ని ఏమంటామంటే ఫ్లాక్యులర్ లోబ్ అంటాం. మనకి ఈ సెరిబెల్లంలో బయట ఏ మ్యాటర్ అండి, గ్రే మ్యాటర్ ఉంటుంది, లోపల ఏ మ్యాటర్ ఉంటుంది, వైట్ మ్యాటర్ ఉంటుంది. అయితే ఈ వైట్ మ్యాటర్ అనేది ఒక బ్రాంచెస్ అనమాట, ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ లాగా వైట్ మ్యాటర్ అనేది స్ప్లిట్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు నేను డయాగ్రామ్లో ఇండికేట్ చేసినట్టు ఇదిగోండి, ఇలా ట్రీ లైక్ స్ట్రక్చర్లో స్ప్లిట్ అయ్యి వైట్ మ్యాటర్ సెంటర్ అంతా ఫిల్ అయి ఉంటుంది. అందుకే మీకు హాలో క్యావిటీ ఉండదని చెప్పాను. ఇలా ఫిల్ అయి ఉండి ఇలా థ్రెడ్ లైక్ బ్రాంచెస్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. దాన్ని మనం ఆర్బోరా విటే అంటామండి, జీవ వృక్షం. అది ఎలా ఉంటుందంటే వైట్ కలర్లో ఉంటుంది. మనకి కార్టెక్స్ అనేది గ్రే కలర్, మెడ్యులా అనేది వైట్ కలరే కదా బ్రెయిన్లో ఉంటుంది. సేమ్ సెరిబెల్లంలో కూడా సేమ్ అలానే ఉంటుంది. దిస్ ఈజ్ ద సెరిబెల్లార్ స్ట్రక్చర్ అండి. వాట్ ఈజ్ ద ఫంక్షన్కి వస్తే సెరిబెల్లం యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మన బ్రెయినే మన బాడీ మొత్తాన్ని కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ చేస్తుంది. ఒక్కొక్క రకమైన వర్క్ని ఒక్కొక్క బ్రెయిన్లో ఉండే పార్ట్ అనేది చేస్తుంది. ఇది వాలంటరీ యాక్షన్ని కంట్రోల్ చేస్తానండి, వాలంటరీ మజిల్స్. మన వాలంటరీ మజిల్స్ అంటే అర్థం ఏంటి, మన నియంత్రిత, మన కంట్రోల్లో, మన అండర్లో ఉండే మజిల్ కంట్రోల్ అంతా సెరిబెల్లమే చూస్తుంది, వాలంటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది
కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ ద లోకోమోటర్ ఆర్గన్స్ అండి. లోకోమోటర్ అంటే ఏంటి? మూమెంట్. మన లెగ్స్, హ్యాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాయాలనుకున్నా, రాస్తున్నా. హ్యాండ్ రైస్ చేద్దాం అనుకున్నా, రైస్ చేస్తున్నా. ఇప్పుడు నేను రైస్ చేయాలని కానీ నాకు ఆ సిగ్నల్ పాస్ చేసేది దేని నుంచి వస్తుంది అనుకుంటున్నారు? సెరిబెల్లం నుంచి వస్తుంది అనమాట. సో ఇది కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ ద లోకోమోటరీ మూమెంట్. అందుకు దీన్ని మనం తెలుగులో దేహ సమతాస్థితి, బ్యాలెన్స్ చేస్తుంది మన బాడీని. మనం ఏం చేయాలనుకుంటున్నాం అది. ముందుకెళ్ళాలంటే, తినాలి అంటే తింటాం, పడుకోవాలి అంటే పడుకుంటాం, నడవాలి అంటే నడుస్తాం, ఏదైనా లిఫ్ట్ చేయాలంటే చేస్తాం. ఇది ఆల్ ఆర్ వాలంటరీ మజిల్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రింకర్స్ ఉంటారు, తాగాక వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఎందుకు అంటే సెరిబెల్లం అనేది డ్రింకింగ్ చేసే వాళ్ళ దాంట్లో అప్పుడు అది వర్క్ చేయదనమాట. దానివల్ల వాళ్ళు ముందుకు నడుద్దాం అని అనుకుంటారు, వాళ్ళు పక్కకు ఊగుతారు, పడిపోతారు. డ్రింకింగ్ చేసేటప్పుడు ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుందండి? సెరిబెల్లం అనేది ఎఫెక్ట్ అవుతుంది. అది మన బాడీ యొక్క కోఆర్డినేషన్ అనేది, లోకోమోటరీ ఆర్గాన్స్ యొక్క కోఆర్డినేషన్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మన దేహ సమతాస్థితి, మన యొక్క లోకోమోటరీ మూమెంట్ అనేది ఏదైనా ఇంబ్యాలెన్స్ అయిందనుకో, దానివల్ల వచ్చే డ్యామేజ్ని మనం ఏమంటాము అంటే ఎటాక్సియా అంటామండి. ఎటాక్సియా అంటారు. ఈ ఎటాక్సియా అంటే మీనింగ్ ఏంటి అంటే, ఈ ఎటాక్సియా ఉన్న పీపుల్ ఎలా బిహేవ్ చేస్తారంటే, పాపం వాళ్ళు నడవాలనుకుంటారు, నడుద్దామని ముందుకు నడుద్దామంటే వాళ్ళు వెనక్కి నడవచ్చు, లేదంటే ట్రై చేస్తారు నడుద్దామని, కానీ మా మూమెంట్ జరగదు. ఎందుకు అంటే సెరిబెల్లం, అనుమస్తిష్కం అనేది డిఫెక్ట్ ఉంటుంది అనమాట. అలా డిఫెక్ట్ ఉండి దాన్ని కరెక్ట్గా ప్రాపర్ వర్కింగ్ లేకపోతే ఆ పీపుల్ని ఏమంటాము అంటే ఎటాక్సియా పీపుల్ అంటాం. మన దేహ సమతాస్థితిని అన్నిటినీ కంట్రోల్ చేసి కోఆర్డినేట్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఏమంటాము అంటే గైరోస్కోప్ ఆఫ్ ది బాడీ ఏది అంటే సెరిబెల్లం, అనుమస్తిష్కం. దిస్ ఈస్ ద ఓవరాల్ ఫంక్షన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెరిబెల్లం అండి. ది నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే సెకండ్ వన్ ఈజ్ ద పాన్స్ వెరోలి. పాన్స్ ఇప్పుడు మీకు చెప్పా కదా, సెరిబెల్లానికి ఫ్రంట్ ఉండే స్ట్రక్చర్, సెరిబెల్లం ఇలా ఉంటే దానికి ఫ్రంట్గా మనకి మెడ్యులా అబ్లం, వాట్ ఈస్ దట్, పాన్స్ అనేది ఉంటుంది. ఇది పాన్స్, ఇది సెరిబెల్లం అనుకుంటే ఇది పాన్స్ ఉంటుంది. పాన్స్ తర్వాత మెడ్యులా అబ్లాంగిట, నెక్స్ట్ అది స్పైనల్ కార్డ్ కింద రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు పాన్స్ యొక్క ఫంక్షన్స్ చూద్దామండి. ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఏ రిలే సెంటర్, రిలే స్టేషన్ అనమాట, పునఃప్రసార కేంద్రం. వాట్ ఈస్ ద రిలే సెంటర్ అంటే మనకి సిగ్నలింగ్ పాస్ చేసేదైనా లేకపోతే ది మెయిన్ ఫంక్షనింగ్ అయినా, ఇప్పుడు రిలే స్టేషన్స్ అని ఉంటాయి, యాంప్లిఫికేషన్స్ అన్నిటినీ పంపించాలి, మనకి కరెంట్ ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పంపించాలి అంటే ఒక మెయిన్ స్టేషన్ ఉంటుంది, అక్కడ నుంచే కదా మనకి ఓవరాల్గా కరెంట్ పాసింగ్ ఉంటుంది. అలా ఇది ఒక రిలే స్టేషన్ కింద అనమాట. అన్నిటికీ మధ్య బ్యాలెన్సింగ్ చేయటం, కోఆర్డినేట్ చేయటం, అన్నిటికీ సిగ్నలింగ్ పాస్ చేయటం. వేటికి మధ్య అంటే సెరిబెల్లం ఉంది, స్పైనల్ కార్డ్, రిమైనింగ్ బ్రెయిన్ పార్ట్స్, ఆల్ బ్రెయిన్ పార్ట్స్, వీటన్నిటికీ రిలే సెంటర్గా వర్క్ చేసేది ఏది అంటే పాన్స్ వెరోలి అండి. పాన్స్ వెరోలి. ఇంకొక మెయిన్ ఫంక్షన్ ఉంది న్యూమటోటాక్సిక్ సెంటర్గా కూడా. ఇప్పుడు న్యూమటా అంటే ఆ వర్డింగ్ దేనికి సంబంధించింది? మన శ్వాసక్రియకి, మన రెస్పిరేషన్కి సంబంధించింది, తెలుసు కదా. సో మనం రెస్పిరేషన్ అంటే నిమిషంకి ఎన్నిసార్లు బ్రీత్ చేస్తాం, ఇన్ చేస్తాం, అవుట్ చేస్తాం. ఎక్సర్సైజెస్ అప్పుడు ఓవర్గా ఎక్కువగా బ్రీత్ చేస్తాం. ఇలా మన శ్వాసక్రియ రేట్ ఆఫ్ బ్రీతింగ్, డెప్త్ ఆఫ్ రెస్పిరేషన్, మనం ఎంత డెప్త్గా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కొండ హిల్ ఏరియా ఎక్కామనుకోండి, మనం ఎక్కువగా రెస్పిరేట్ చేస్తాం. ఆ టైంలో మన బాడీకి ఎక్కువ ఆక్సిజన్ కావాలి అని చెప్పేది ఏది అంటే పాన్స్ వెరోలి అండి. సో రేట్ ఆఫ్ బ్రీతింగ్, డెప్త్ ఆఫ్ రెస్పిరేషన్, దీన్ని ఉచ్ఛ్వాస దీర్ఘత అంటాం. ఎక్కువసేపు బ్రీత్ తీసుకోవటం, ఎక్కువసేపు బ్రీతింగ్, మనం నిమిషంకి ఇన్నిసార్లు తీసుకోవటం, ఇది అంతా దేని బేస్ మీద వర్క్ చేస్తుందంటే పాన్స్ వెరోలియే కోఆర్డినేట్ చేస్తుందండి. పాన్స్ ఏమేమి చేస్తుంది? రిలే సెంటర్గా వర్క్ చేస్తుంది అండ్ న్యూమటోటాక్సిక్ సెంటర్గా కూడా వర్క్ చేస్తుందండి. దిస్ ఈజ్ ద 2 parts ఇన్ సెరిబెల్లం అండ్ పాన్స్ వెరోలి. నెక్స్ట్ క్లాస్లో మెడ్యులా అబ్లాంగిటా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను.